ఇక ప్రస్తుతం షేక్ హసీనా ఢిల్లీలో భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. పదవి పోయిన తర్వాత ఒకవేళ ఉరిశిక్ష పడితే షేక్ హసీనాకి అప్పుడు అంతర్జాతీయంగా భారత్ మీద ఒత్తిడి ఉంటుంది. మరి భారత్ ఏం చేసే అవకాశం ఉంది? బంగ్లాదేశ్ విషయంలో మోదీ దౌత్య విధానంపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఇండియాతో 4196 కిలోమీటర్ల బౌండరీ, అంటే అత్యధిక బార్డర్ మనం షేర్ చేసుకునేది ఇటు చైనాతో కాదు, పాకిస్తాన్తో కాదు, బంగ్లాదేశ్లో షేర్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా బంగ్లాదేశ్తో మన నార్త్ ఈస్టర్న్ స్టేటు మొత్తం 8, అంటే నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాలతో కలిపి వెస్ట్ బెంగాల్ సుమారు 8 రాష్ట్రాలు దానితో బౌండరీ ఉన్నాయి. ఇవన్నీ సెన్సిటివ్ స్టేట్స్ అనమాట. నార్త్ ఈస్ట్లో త్రిపుర, మిజోరాం, అస్సాం, ఈ అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఇటు సిక్కిం, ఇవన్నీ ఏంటంటే చాలా సెన్సిటివ్ స్టేట్స్. అక్కడ బౌండరీ షేర్ చేసుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఇప్పుడు షేక్ హసీనాకి ఇప్పుడు గత జూలై రెవల్యూషన్ జరిగినప్పుడు, అక్కడ జెన్జెడ్ మూమెంట్ జరిగినప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్ అవామీ లీగ్ ప్రభుత్వం లేదా షేక్ హసీనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు ఆవిడ దేశం వదిలి ఫస్ట్ త్రిపుర అగర్తల వచ్చి అక్కడి నుంచి మన ఇండియన్ ట్రాన్స్పోర్ట్ విమానాలు చాలా జాగ్రత్తగా న్యూఢిల్లీ వచ్చి ఇప్పుడు ఢిల్లీలోనే ఆశ్రయం పొందుతుంది. ఒకప్పుడు దలైలామాకి మనం ఆశ్రయం ఇచ్చినట్టే షేక్ హసీనాకి భారత ప్రభుత్వం, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఉరి శిక్ష విధించడం వల్ల ఇప్పుడు భారత మీద తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుందండి. ఏ విధంగా అంటది? ఇప్పుడు యూనస్ ప్రభుత్వం, బంగ్లాదేశ్లో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఏమంటదంటే, ఇప్పుడు ఆవిడ్ని అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా, బంగ్లాదేశ్ చట్టాలకు అనుకూలంగా ఆవిడ్ని శిక్షించాం కాబట్టి ఆవిడ్ని మా దేశానికి సరెండర్ చేయండి, ఎక్స్ట్రడిషన్ చేయండి, మా దేశానికి ఇవ్వండి అని యూనస్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తుందండి. అది ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది. ఇప్పుడే యూనస్ ప్రభుత్వం ఆవిడ మీడియాతో మాట్లాడనివ్వద్దని ఒత్తిడి తెస్తుంది ఇండియా మీద. తర్వాత అంతర్జాతీయ చట్టాల ద్వారా, అంతర్జాతీయ సమాజం ద్వారా కూడా ఇండియా మీద ఒత్తిడి తీసుకొస్తుంది యూనస్ ప్రభుత్వం. అంటే చైనాతో, అటు పాకిస్తాన్తో, ఇస్లామిక్ కంట్రీస్తో, ఇలా అన్ని ద్వారా భారత మీద ఒత్తిడి రాబోతుంది. చాలా తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుంది. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇండియా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా, బంగ్లాదేశ్ చట్టాలకు అనుకూలంగా బంగ్లాదేశ్ సార్వభౌమత్వం, ఇండిపెండెన్స్ ప్రకారం ఆ చట్టాలను గౌరవిస్తూ అక్కడ శిక్ష పడిన వాళ్ళకి ఇండియాలో ఆశ్రయం ఇవ్వకూడదు. మరి ఇండియా ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది కాబట్టి ఆవిడని అక్కడ అప్పచెప్పాలి. ఆవిడ్ని షేక్ హసీనాని బంగ్లాదేశ్ యాంటీ ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్తే భారతదేశం పరువు పోయినట్టు. ఎందుకంటే అదే బంగ్లాదేశ్ని 1971లో మనమే ఏర్పాటు చేసాం. ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ జైల్లో ఉంటే మనమే రిలీజ్ చేసి, ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసి అక్కడ ప్రభుత్వం రావడానికి మనం సహాయం చేసాం. మరి ఆవిడ కూతురు, ముజిబుర్ రెహమాన్ కూతురు ఈరోజు ఇండియాలో ఉంటే, ఆశ్రయం పొందితే ఆవిడకి అప్పచెప్పడం అంటే 55 సంవత్సరాల క్రితం 1971లో జరిగిన యుద్ధాన్ని ఈరోజు మనమే చేతులారా తుడిపేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేతులకు వెళ్ళిపోతుంది. మరి షేక్ హసీనాని అప్పచెప్పాలా లేకపోతే ఇండియాలోనే ఉంచుకోవాలంటే భారతదేశానికి అంటే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయిందండి. యాక్చువల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్కి సంబంధించి భారత మోడీ దౌత్య విధానంలో కొన్ని లోపాలు దొర్లాయి. ఎందుకు అంటే గత 2024 జులైలో, అంతకుముందు 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న షేక్ హసీనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారత వ్యతిరేక శక్తులు అక్కడ అల్లర్లు చేసినప్పుడు, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఐఎస్ఐ, సిఐఏ కానీ, పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ కానీ, లేకపోతే బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళతో కలిసి, లేదా చైనా ఇన్వాల్వ్మెంట్తో ఈ షేక్ హసీనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అల్లర్లు కొనసాగుతున్నప్పుడే భారతదేశం అల్లర్ని ముందే, భారత ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ముందే కనుగొనాలి. షేక్ హసీనా గవర్నమెంట్ని అక్కడ అలర్ట్ చేసి అల్లర్లని ముందే అదుపు చేస్తే ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితి రాకపోను. ఎందుకంటే ఇండియా ఈజ్ సో స్ట్రాంగ్. సౌత్ ఏషియాలో ఇండియాకి మించింది లేదు. ఇండియా యొక్క రా అని, ఐబీ అని, ఇండియన్ ఆర్మీ అని, బిఎస్ఎఫ్ అని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బంగ్లాదేశ్లో టోటల్ మనకు నిఘా ఉంటుంది. మరి ఎందుకు విఫలమైనట్టు అంటే భారత దౌత్య విధానం ఈరోజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది బంగ్లాదేశ్ వల్ల. అక్కడ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ వచ్చేసినాయి. పాకిస్తాను, చైనా, ఐఎస్ఐ అక్కడ వచ్చేసినాయి. ఆ తర్వాత ఈ అమెరికా సిఐఏ కూడా అక్కడ యుద్ధం చేసుకుంటున్నాయి ఎవరి గ్రిప్ కావాలని. మన అడ్డాలో, మన పెరట్లో వేరే విదేశీ శక్తులు వచ్చి అక్కడ పోరాడుకోవడం అంటే భారత భద్రతకి చాలా ప్రమాదం. ఎస్పెషల్లీ చికెన్ నెక్ ఈరోజు ప్రమాదం ఎదుర్కొంటుంది. చైనా ఆయుధాలు వస్తున్నాయి. కాబట్టి ఎలా మరి ఈ సమయంలో అంటే మోడీ దౌత్య విధానం షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయేటప్పుడే అలర్ట్ అయ్యి పడిపోకుండా కాపాడుకుంటే అయిపోను. ఈరోజు పడిపోయింది. యూనస్, భారత వ్యతిరేక శక్తి యూనస్, మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చింది.
ఆ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ అన్ని శక్తులతో విదేశీ శక్తులతో కలుస్తుంది. ఒకప్పుడు 1971కి ముందు యాంటీ ఇండియా పాకిస్తాన్లో ఒక భాగంగా ఉండే బంగ్లాదేశ్ ఈరోజు మరో పాకిస్తాన్గా ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ తూర్పు ఇండియా వైపు మరలింది. కాబట్టి మోడీ దౌత్య విధానంలో పెద్ద లోపం ఈ షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడం, దాన్ని కాపాడవలసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి మోడీ అంటే షేక్ హసీనాని అప్పజెప్పడానికి లేదు. బంగ్లాదేశ్ ఎంత తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా, అమెరికా ఇస్లామిక్ కంట్రీస్ దిగిన చైనాలు ఒత్తిడి తెచ్చిన షేక్ హసీనాని మనం బంగ్లాదేశ్కి అప్పజెప్పడానికి లేదు. ఇప్పుడైనా మనం చాలా సర్దుబాటు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనాని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కి అప్పజెప్పదు. భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తెలివిగా షేక్ హసీనాని పెట్టింది. ఎందుకంటే షేక్ హసీనా ముజిబుర్ రెహమాన్ కూతురు, అవామీ లీగ్ పార్టీకి అధినేత, అంటే బంగ్లాదేశ్లో అతిపెద్ద పార్టీకి అధినేత ఆవిడ. ఈరోజు ఆవిడ పదవి కోల్పోయినా, ఇండియాలో తలదాచుకుంటున్నా, ఆవిడ యొక్క పార్టీని బ్యాన్ చేసిన బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం, బంగ్లాదేశ్లో తిరుగులేని శక్తి ప్రజాదరణ గల పార్టీ అవామీ లీగే, షేక్ హసీనా పార్టీయే. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం 20 కోట్ల మంది పాపులేషన్ ఉంటే అక్కడ సుమారు ఒక 50% ఈరోజు ఎలక్షన్ పెట్టిన అవామీ లీగ్ ప్రభుత్వాన్నే వాళ్ళు ఎన్నుకుంటారు. ఏదో ఢాకా పరిసర ప్రాంతాల ఇస్లామిక్ శక్తుల వాయిసే మనకు వినపడుతుంది. కాబట్టి షేక్ హసీనాని ఇండియాలో ఉండడం అంటే, ఆవిడని మనం రక్షించడం అంటే బంగ్లాదేశ్ని రక్షించినట్టే. యాంటీ ఇండియన్ ఫోర్సెస్ తక్కువ అండి అక్కడ. బంగ్లాదేశ్ మొత్తం పాపులేషన్లో 10-20% ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మిగిలిన 80% చాలా న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు దేశభక్తులు, ఇండియాని ప్రేమిస్తారు. బంగ్లాదేశ్లో ఉండేది మన బెంగాలీయే, మన వెస్ట్ బెంగాల్లో ఉండే బెంగాలీ లాంగ్వేజే బంగ్లాదేశ్లో ఉంటుంది. 1971 యుద్ధాన్ని ఎవరైనా పరిశీలిస్తే ఒకటి అర్థమవుతుందన్నమాట. బంగ్లాదేశ్లో మతానికంటే చాలా శక్తివంతమైన ఫోర్స్ ఏదంటే భాష. పాకిస్తాన్ నుంచి ఎందుకు విడిపోయింది బంగ్లాదేశ్ 1971 అంటే బెంగాలీ భాషను రక్షించుకోవడానికి. భాష అనేది అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, లాంగ్వేజ్, అంతేకాని మతం కాదు. సో బెంగాలీ లాంగ్వేజ్ మన వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, కలకట్ట ఈ ప్రాంతాల్లో. రెండు అవినాభావ సంబంధాలు ఉంటాయి. చారిత్రకంగా ఒక అద్భుతమైన సామ్రాజ్యం, మహాభారత సమయంలో అంగరాజ్యం, కర్ణుడి రాజ్యం, తర్వాత మౌర్య సామ్రాజ్యం, అశోకుడు సామ్రాజ్యం. మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో బ్రిటిషోడు కుట్ర వల్ల 1905లో బెంగాల్ విభజన జరిగింది, తర్వాత దేశం తర్వాత విభజన జరిగింది. కానీ ఒక లాంగ్వేజ్ ఉంది, భారతదేశాన్ని అద్భుతంగా అక్కడ కలిపి ఉంచుతుందండి. కాబట్టి బంగ్లాదేశ్ని, షేక్ హసీనాని మనం రక్షించడం అంటే, భారత ఆర్మీ రక్షించడము అంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ని రక్షించే బాధ్యత ఈరోజు ఇండియా ఉంది. కాబట్టి షేక్ హసీనాని ఇండియా అప్పచెప్పకూడదు. మోడీ ప్రభుత్వం దీని మీద ఒకప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోయేటప్పుడు మోడీ యాక్టివ్గా లేరు, కానీ తర్వాత చాలా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు అజిత్ దోవల్ రంగంలో ఉన్నారు. షేక్ హసీనాని ఎట్టి పరిస్థితుల్లో ఇండియా బంగ్లాదేశ్కి అప్పచెప్పకూడదు, అప్పచెప్పదు కూడా. అవసరమైతే ఇండియన్ ఆర్మీని అక్కడ తీసి యుద్ధాన్నైనా చేస్తుంది.